పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన 3వ పత్రిక చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. ప్రేమగల దేవా, ప్రేమయున్న దేవా, ప్రేమ స్వరూపుడా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఈ సమయమున మేమందరము కూడా నీ వాక్య ధ్యానం చేస్తుండగా మమ్మల్ని ఇంకనూ తండ్రి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన 3వ పత్రిక చదువుకుందాం. ఇప్పుడు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయున్నకు శుభమని చెప్పు రాయనది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు జనుల వలన ఏమీ తీసుకునక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న థియోత్రేపే మమ్మను అంగీకరించుట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదర్చు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. దెమెత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది, కానీ సిరాతోనూ కలముతోనూ నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను కూడా నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనెదము. నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.